బాబు కూటమిలో అన్ని సాధ్యం కాని హామీలేనని చేయగలిగినవి మాత్రమే సీఎం జగన్ మేనిఫెస్టోలో పెట్టారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అబద్దాల పుట్ట అని ప్రజలకు తెలుసునని, వైసీపీ బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని అమలు చేయగలిగినవే చెప్పామని, కోవిడ్ సమయంలో 2 ఏళ్లు కూడా సంక్షేమమయం ఆగకుండా సంక్షేమ ఫలాలు అందించామన్నారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అన్నారని, ఇప్పుడేమో మళ్ళీ అడ్డగోలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారన్నారు. దాన్ని ఇంకోసారి ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పుడు పక్కన కూటమి బలం అనేది ఒకటి యాడ్ అయింది కాబట్టి దాంతో మరింత బలంగా ఓదరగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరోవైపు మాకు సంబంధించినంత వరకు మేము ముందు నుంచే అన్నట్టు మా మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏదైతే చేయగలమో అది మాత్రమే 19లో చెప్పి దానికంటే ఎక్కువ చేసినప్పటికీ అలాంటి వెసులుబాటునంతసేపు ఎలాగూ చేస్తామని మరి హామీ ఎలాగూ ఉంది. కానీ 2019-24 మధ్య ఏ కార్యక్రమాలు అయితే టేకప్ చేశామో వాటిని కొనసాగించడం, ఎందుకంటే అవన్నీ కూడా పేదల జీవితాల్లో మంచి మార్పు, పెనుమార్పుకు దారి తీస్తున్నందువల్ల, గట్టిగా పునాదులు బలంగా పడినందువల్ల ఇవి కంటిన్యూ చేస్తే వచ్చే 5-10 ఏళ్లలో మొత్తం రాష్ట్రం స్వరూపమే మారిపోయి ఒక అభివృద్ధిలో, సంక్షేమంలో, అలాగే మొత్తంగా ఒక అభ్యుదయకరమైన సమాజం దిశగా అడుగులు వేసే రకంగా మేనిఫెస్టో రూపుదిద్దుకుంది. మీరు గమనిస్తే అందుకే అదేదో సొల్లు హామీలు లేదా అందరం తాయిలాలని పిలుచుకునేవి ఏదో ఒకటి 10-4 అవతల వాడు 2 అన్నాడు కదా మనం 4 చేద్దామనే పోటీకి పోకుండా, అదొక వేలం పాటలో అన్నట్టు నేను 1 ఇస్తానంటే లేదు నేను 2 ఇస్తానని పోకుండా, పోటీకి పోకుండా పూర్తిగా నేల మీద నిలబడి ఓ బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఓ బాధ్యతాయుతమైన రాజకీయ నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టోను మొన్న రిలీజ్ చేశారు. ఇందులో ఎక్కడ మన ఆర్థిక పరిస్థితిని మొత్తం బేరీజ్ వేసుకొని చేయగలిగిన దాంట్లో బెస్ట్ పాజిబుల్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టాం. వాటిని అమలు చేయడం అనేది ఒక గ్యారంటీ కూడా అసలు అవసరం లేదు. ఆయన గ్యారంటీ అనేది అది చెప్పనవసరం లేకుండానే అమలు చేయగలిగినవి చెప్పడంలోనే, ఎందుకంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మినీ మహానాడు అంటే ఒక 6 నెలల క్రితమో 7 నెలల క్రితమో మొదలు పెట్టింది. ఒక 6 పాయింట్స్ కింద పెట్టేసి, ప్యాకేజ్ 6 కిందనో ఏదో పెట్టేసి సూపర్ 6 అనే పేరుతో అనౌన్స్ చేసేసింది. సహజంగానే అబద్ధం ఎప్పుడూ అందంగా ఉంటుంది. దానికి మరింత అందమైన ఇవి క్రియేట్ చేసి ఇవన్నీ మేము గ్యారంటీగా ఇస్తామని చెప్తున్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా ఏ పార్టీ అయినా అయితే దాంతో పోటీకి పడకపోతే ఏమవుతుందో ప్రజలు అటు మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలేదు. ఎందుకంటే తెలుసు, ఉన్న పరిస్థితి తెలుసు. ఆర్థిక సంక్షోభం, కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం కూడా కోలుకుంటోంది. మన రాష్ట్రం మినహాయింపు కాదు. అందులోనూ కోవిడ్ ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు వదలకుండా కొనసాగించాం. అలాగే అభివృద్ధి ఎక్కడా ఆగలేదు. అసెట్స్ క్రియేషన్ జరిగింది. మొత్తం రాష్ట్రంలో అన్ని పరిపాలనా సంస్కరణల దగ్గర నుంచి, అభివృద్ధి పథకాల దగ్గర నుంచి, ప్రాజెక్టుల దగ్గర నుంచి, కొత్త ప్రాజెక్టుల వరకు అన్నీ కూడా ఏది ఆగకుండా శరవేగంగా కొన్ని ముగిసే దశలో అవి ఫైనల్ స్టేజ్లోకి వచ్చాయి. అది కంటిన్యూ చేస్తూనే వస్తున్నాం.